Welcome to my channel. Hashtag VV Vlogs by Krishna. జెన్యున్ గా చెప్పాలంటే మాత్రం చాలా కంఫర్ట్ గా ఉంది. ఓకే. స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉంటే మాత్రం నా 2 రోజులకు ఒకసారి పోసాలంటే కాస్త టైట్ చేసుకోవాలి. నేను రోజు చేస్తాను. రోజు చేస్తే ఏంటవుతుంది తెలుసా, స్క్రూస్ లూజ్ అయిపోయి కాంట్రాక్షన్ వదిలేస్తుంది. ఓకే. ఎనీవే చాలా బాగుంది, నిజంగా చెప్పాలంటే చాలా నచ్చింది నాకైతే. ఇప్పుడు ప్లేస్మెంట్ కూడా బాగుంది తెలుసా. నిన్నటి మీద ఇప్పుడు ప్లేస్మెంట్ బాగుంది. ప్లేస్మెంట్ చాలా బాగుంది, ఎందుకంటే కరెక్ట్ గా గాలి ఆడుతుంది. మరి ఖచ్చితంగా చెప్తారంటారా, ఒక 1 నెల రోజులు వెళ్ళిపోతున్నాడు కూడా ఆగించుకుంటూ వెళ్తారా నీకోసం దారించుకుంటూ. ఇవి 4 గేర్లే కదా. ఐస్ క్రీమ్ తిన్నా ఏంట్రా, అది వచ్చాక తిన్నారా బొక్క. నువ్వు బీప్ పెట్టుకోరా, నువ్వు బీప్ పెట్టుకోరా. అమ్మారు సాల్ట్ వెరైటీగా ట్రై చేద్దామా, వెరైటీగా ట్రై చేద్దామా. నీకు ఇందులో ఏది నచ్చిందిరా? వద్దమ్మా, అదంతా రిచ్ కిడ్స్ తాగుతారు, మా వద్దు. డబ్బుల గురించి కాదు. అరే ఏం కావాలరా నీకు, నువ్వు చెప్పురా. 2 ఆరెంజ్ ఓకేనా, లేదా ఓకే ఓకే 2 ఆరెంజ్, లాస్ట్ లో సాల్ట్ వేయండి. ఇదేంటి చిత్రం రా, నాకు తప్పులేదమ్మా. లాస్ట్ టైం ఒకసారి ఏం చేసంటే ఆరెంజ్ విత్ లెమకాయ మిక్స్ చేసి ఇచ్చాను. కక్ష అలా ఏం లేదు, బాగుంట బండి వేసుకుని వచ్చాం ఇంటి దగ్గరికి, ఆన్సర్ కార్డు ఇంటికి పోదాం. నా వెనకాల వచ్చేసి వాళ్ళు సరిపోయిందమ్మా. సాల్ట్ వేయలేదా? చచ్చిపోతారా సాల్ట్ వేసుకుంటే. ఏం పర్లేదు, వెళ్ళేది ఇంటికే కదా. శంకర్ ఫౌండేషన్ ఇక్కడ ఏంట్రా, ఇంకోటి ఉందా? ఇదే కాయకే కదులుతున్నాయా? కదులుతుంది పగలకూడదు. ఒరే 10 కిలోమీటర్లు దాటకూడదని పెద్దలు చెప్పారు. మా బాబు అక్కడ ఎండలో వెయిట్ చేస్తున్నాడు రా. మా మమ్మీ నాన్న పట్టించుకుంటాను, మా బాబు పట్టించుకుంటాను. ఇది అతి పెద్ద సొల్లు. సారీ ఓకే, మొరలే మన ఇద్దరికి సిగ్గు ఉండాలరా, నేను చెప్పాలంటే. అది నిజమే. నిజమా కదా, ఇద్దరికి సిగ్గులు లేవు. నిజంగా లేదు. పొద్దున్న అంత కష్టపడి జిమ్ చేసాం, ఏ ప్రయోజనాలు? అవును కదా, మరి చెప్పేయండిరా. డబ్బులు తినేసావు ఇవాళ, రేపు మళ్ళీ డబ్బులు తినేది. నీ వల్లే నా డైట్ అంతా పాడవుతుంది. ఆడి అమ్మ నువ్వు పెద్ద బుల్డోజర్ మరి. మిస్ ఆంధ్ర వచ్చి మిస్టర్ ఆంధ్రాకి వెళ్తావు మరి నువ్వు. నీ వల్ల నా డైట్ అంతా ప్రాబ్లం అవుతుంది. తప్పు, ఇది వేస్ట్. రేపు కాన్సన్ట్రేట్ చేయాలి. అది పలువురు కావాలన్న డ్యూటీ ఎక్కడ తాగనంటున్నారు. నాకు గ్యాప్ లేదు, అది చెప్తాను. నువ్వే పెడతాను, నాకు కొద్ది పెడతానా అని.
నైస్ కార్. తాగట్లేదురా. ఏమంటారా క్లోజ్ చేసుకున్నాను కొంచెం తగ్గుతానండి. The next day. సో ఇవాళ అయితే బయట వర్షం పడుతుంది. ఇది ఫిక్స్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వర్షం పడ్డాం. నిన్నే ఫిక్స్ చేస్తాను, ఇవాళ అయితే వర్షం పడ్డది. సో చూడండి ఇంటర్ ఓవరాల్ లుక్ అయితే ఇది. సో నేను చెక్ చేసిన దాన్ని బట్టి అయితే ఇక్కడేదో వస్తే సీట్ ఏదైతే ఉందో అసలు తడవలేదు, బ్యాక్ సైడ్ కొంచెం తడుస్తుంది. ఒకవేళ క్రాస్గా పడితే కనుక ఆర్డర్ అనుకున్నట్టే షీట్ మీద అయితే వర్షం పడుతుంది. సో ఇప్పుడైతే డ్రైవ్ చేసి ఎలాగెళ్తుంది ఏంటో చూద్దాం ఒకసారి. సో మీరే చెక్ చేయొచ్చు, డ్రైవింగ్ ఎంత కంటిన్యూ అవుతుంది. సో లెట్స్ గో. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సింపుల్. నేనైతే రైడ్ అయితే చేస్తున్నాను. సో నాకు ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఉందో తడవట్లేదు. సో నాకు కాలు కింద నుంచి అంటే తొడల దగ్గర నుంచి అయితే తడుస్తున్నాను. అండ్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నాకు ఎల్బో వరకు మాత్రమే, ఎల్బో వరకు నేను తడుస్తున్నాను అనమాట. దాని తర్వాత అయితే నేను తడవట్లేదు. ఓకే చూడండి. అండ్ మీకు ఎటువంటి కూడా అన్స్టేబుల్ అవడం ఏమనలేదు. క్లీన్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. వాటర్ స్ట్రెయిన్ అయితే ఉంటుంది, అంటే చుక్కలు అయితే ఉంటున్నాయి. మనం ఏదైనా షీట్ ఏదైనా వేస్తే వాటర్ డ్రై అయిపోతుంది. సో వాటర్ కూడా ఉండట్లేదు చూడండి, డౌన్ అయిపోతుంది. సో ఆపోజిట్గా అయితే క్లీన్ విజన్ కనిపిస్తుంది నాకైతే. డ్రైవ్ అయితే క్లీన్ విజన్గా ఉంది. నిన్న ఎక్కువ ఎండ చేస్తుంది, అందులో అయితే నేను చెక్ చేశాను, ప్రాబ్లం లేదు. ఫుల్లే చెక్ చేయలేదు కదా. సో ఇప్పుడైతే వర్షం అది నేను చెక్ చేస్తుంటా. నా కాళ్ళు తెలుస్తున్నాయి, అడుగులు కూడా తడవట్లేదు, మోకాళ్ళ వరకే తెలుస్తుంది. అండ్ దిస్ ఇస్ వాట్, షోల్డర్ అయితే లేదు, ఎల్బో వరకే చెప్పినట్టే. సో హెడ్ అయితే కంప్లీట్లీ జీరో, చెస్ట్ కానీ తనవే తడవట్లేదు. మేబీ వాటర్ ఎక్కడి నుంచి కూడా వస్తుంది కదా, మనం డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. ఏది వచ్చినా సరే మనం నడుము అయితే అదే చెప్పి నడుము కింద భాగం అయితే తడవట్లేదు. మరి పెద్ద వర్షం పడితే మరి చెక్ చేయాల్సి వస్తుంది. అది ప్రస్తుతం ఉన్న నార్మల్ వర్షపాతానికి అయితే ఇటువంటి ఇష్యూ అయితే లేదు. ఓకే, యాక్చువల్లీ నిన్న నైట్ నేను వైజాగ్ వెళ్ళాను కదా, అక్కడ ఆన్సర్ వెహికల్ తీసుకొని బయటకు వెళ్తాడు చిన్న వర్క్ ఉందని పనుందని. సో దారిలోని ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపి మరి వాళ్ళు టూ రైడ్స్ చేశారంట. ఐ మీన్ ఫోర్ ట్రిప్స్ చేశారంట దిగు మీద, ఒక 4 మెంబర్స్. దేనికి అంటే హౌ దిస్ ఫీల్స్, ఎలాగా ఉన్నదని కాన్సెప్ట్ మీద దీనికి చేశారు. అది చాలా మంది వర్క్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద వర్క్. ఈ అమేజింగ్ ప్రోడక్ట్ బికాస్ కంప్లీట్లీ వర్త్. నేను 4 years బ్యాక్ ఈ ప్రోడక్ట్ చెక్ చేసినప్పుడు ఇది 6,000 రూపీస్ ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఎప్పుడైతే షార్క్ ట్యాంక్ ఉందో ఐ థింక్ అప్పటి నుంచి ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయినట్టుంది. ఇది అరౌండ్ ఇప్పుడైతే అమౌంట్ 11,000 రూపీస్ అయితే నాకు పట్టింది. స్టిక్ షిప్పింగ్ అయితే నాకు 11,500 రూపీస్ పట్టింది. నాకు డెలివరీ అయితే అయిపోయింది. కొంచెం గాలి వస్తుంది ఏమంటారండి. సో యాజ్ యూజువల్ మీకు చెప్పినట్టు ఇదిగోండి, చూసారా ఆన్ దిస్ వే. నా చేతులు కూడా పెద్ద వర్షం రాదు కాబట్టి చేతులు ఏం పెద్దగా తల్లలేదు, చిన్న వర్షమే.
బట్ ఖచ్చితంగా క్లౌడ్ అయితే ఎక్కువ ఉంది, పెద్ద వర్షం పడే అవకాశం ఉంది. నాకు ఒకవేళ సీట్ బ్యాక్ సైడ్ చూపిస్తే కనుక దేర్ ఇస్ నథింగ్, అంతా పొడి పొడిగానే ఉంది, ఇబ్బంది అయితే లేదు. అండ్ అనిపిస్తే డాట్స్ కూడా గాలికి వాటర్ ఏదైతే ఉందో అది డౌన్ అయిపోతుంది. బాగున్నారనే సో బంధువు గారు నాకు తెలిసిన అతను. సో దిస్ ఈస్ ద వర్క్ ఫర్ ద మనీ వాట్ వీ హ్యావ్ కెప్ట్ ఫర్ దిస్. మీకు ఎదిగించి మనం ఏదైతే అమౌంట్ పెట్టి దీనికి కొన్నామో దానికి కంప్లీట్గా వర్త్ అనిపించింది. నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. బట్ చిన్న నైట్ పూట అవతల వెహికల్స్ లైట్ ఎక్కువ పెట్టినప్పుడు మన విజన్ అనేది కొంచెం తగ్గుతుంది. అఫ్కోర్స్ లైట్ గ్లాస్ లో పెట్టినప్పుడు ఏదైనా సరే మనకి ఆపోజిట్లో వచ్చే వెహికల్ లైట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా విజన్ అయితే తగ్గుతుంది. అది కామన్ అయితే, ఎందుకంటే మనకి ఎక్కువ స్పేస్ ఉంటుంది కదా, ఎక్కువ స్పేస్ కాబట్టి అండ్ లోవర్ వర్క్ కదండి. మనకి రాత్రి మాత్రం కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ప్రాబ్లం లేదు. ఒకవేళ మనం రైడ్ చేసేటప్పుడు కనుక చదవంటే ఆడియో ఆఫ్కోర్స్ మనకు తెలిసిందే కదా, ఈ గ్యాస్ అయితే మనం రిమూవ్ చేసేసుకొని మనం వాడచ్చు అన్నమాట. సో దిస్ ఇస్ ద వాట్. సో సో దిస్ ఇస్ ద వాట్ వీ హ్యావ్. ఇది నాకు ఒక్కడికని కాదు, వెనకాల ఉన్న పిల్లో రైడర్ కూడా ఎటువంటి ఇష్యూ అనమాట. ఎందుకు అంటే వాళ్ళు కూడా తడవరు. ఒకవేళ కనుక ట్రాఫిక్లో ఆగితే కనుక వర్షం క్రాస్గా పడితే గాలి వల్ల గాలి వచ్చి కొంచెం క్రాస్గా పడితే కనుక చిన్న తెలిసే అవకాశం ఉంటుంది. బట్ అలాగే చెస్ట్ నుంచి హెడ్ వరకు అయితే, నడుము నుంచి హెడ్ వరకు అయితే ఖచ్చితంగా తడవరు. దానికి ఎందుకు తడవరు కానీ అంత చేతిలో ఉంటుంది. సో హౌ ఇస్ ద ఇంతే అంటే వాట్. అండ్ ఈవినింగ్ వైజాగ్లో సెట్అవుట్ చేశారు అయోధ్య రాముడు, అది విజిట్ చేస్తున్నారు. అండ్ దానివల్ల నేను మా అమ్మకి కూడా చూపిస్తాను ఏమంటుంది ఫోటో. ఇట్స్ కంప్లీట్లీ గుడ్. బ్యాక్ టు హోమ్. మళ్ళీ ఈవినింగ్ చూపుడు కానీ ఉంటాను. బట్ ఇందులో ఏంటంటే మనం ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్ దగ్గర కానీ బతుకుల దగ్గర కానీ కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఓవరాల్ మీకు చెప్పాను కదా, మొబైల్ గోల్డ్ అయితే ఖచ్చితంగా అడవదు అన్నాను కదా, చూడండి ఒక్క చొక్క అయితే కూడా లేదు అది దీని దగ్గరలో. ఇట్స్ వెరీ గుడ్. ఫైనల్గా నేనైతే దీనికి 10/9 ఇస్తాను. రెడీ ఆ 1 ఎందుకు అనేది మీకు చెప్తాను. వెరీ సింపుల్. ఇది ఏదైతే ఈ ఉన్నదో ఇది సరిగ్గా ఫిక్స్ చేయకపోవడం లేదంటే డిఫాల్ట్ అలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు. కొన్నిసార్లు బాగా లూజ్ అయిపోతుంది. సో దాన్ని చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. నేను దట్స్ ఇట్ ఫర్ టుడే. Is the Ram Mandir has been recreated on the set of Ayodhya Ram Mandir in Visakhapatnam. There is one
MAE పత్రాలు నీది ఫోటోస్ అల్లే ఇక్కడికి రా అక్కడికి రా అమ్మా అమ్మా ఇక్కడికి రా ఇక్కడికి రా అమ్మాయి అన్నప్పుడు వెళ్తే ఒకటి తీసుకొని సరిపోయింది. అలాగే ఉండు. ఇక్కడికి వచ్చి కంప్లీట్గా ఇక్కడికి వచ్చి అంతే. నాన్నగారు మీరు వచ్చండి. ఓకే పోయింది. లైట్ ఎఫెక్ట్ అలాగే ఉంటుందండి. వచ్చారా ఆంటీ అండి? వచ్చారా అంటారమ్మా. ఆంటీ టికెట్లు మళ్ళీ టికెట్ల అయినా అక్కడ ముఖం చెప్పుకొని అలాగే ఇక్కడ వరకు వస్తాం. అక్కడ చెబితే ఇక్కడ పడేస్తారు కదా. టికెట్లు ఇవ్వండి. వస్తున్నారు సార్ చాలా మంది టికెట్ లాగా అప్పుడు అక్కడ ఇచ్చేటప్పుడు అలా చెప్పాలి. నెమ్మదిగా ఎక్కువ తీసుకొచ్చారు. మా ఆయన వెంకట్ గారు, నేను, మా ఆయన గారు, మా అబ్బాయి సుధా చెల్లి అందరం కలిసి వచ్చారు. ఓకే శ్రీరామ్ 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 అయిపోయింది. శ్రీరామ్ 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 అయ్యి అనకాల ఇక్కడ నుంచి లేకపోతే ఆపండి, ఫోన్ ఆపండి, ఫోటోస్ తీయద్దు. మాది ఫోన్ ఆపండి, ఫోన్ ఆపండి. సో మ్యాటర్ ఏంటంటే ఏదైతే ఫిక్స్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చి మా అమ్మ చూపించలేదు చూపించబోతున్నా. లెట్స్ సీ హర్ రియాక్షన్. సైడ్ చెప్పు ఎలాగుందో. సూపర్గా ఉంది, చాలా బాగుంది.
బాగుందా? సూపర్, ఎండకి చాలా వానకి బాగుంది. తగలదు. బాగుంది. బాబు తగ్గ కొడుకు అనిపిస్తుంది మామ అదే చెప్తున్నారు. సో ఫ్యామిలీ, మా అమ్మ ఫస్ట్ టైం చూసింది కదా, ఇది బాగుంది అంటున్నారు. రేటు కూడా ఎక్కువే, 11,000. మన గురించి చేసేది ఫోటోలు తీయలేదు నువ్వు? ఫోటోలు తీసాను. తీరా 2 ఫోటోలు తీసుకుంటారు బాబు. ఎలాగొచ్చేయండి అప్పుడు, వెళ్ళారండి. స్టిల్ కేక్ స్టిల్ వస్తే ఎలాగొచ్చి, ఇలా ఇటువైపు వచ్చేయండి. నేనా ఇటువైపు వచ్చేయండి అందరూ. అటెండ్ చేస్తావా? రండి బావగారు రండి. కాదు అటుకు జంకి మధ్యలో ఉండాలి. మధ్యలో ఉండండి. డ్రెస్ వేసుకోలేదు, ఇలా పడిపోతావు. నవ్వండి. ఓకే, ఎవరు చూసేసాడు. అన్నిటిలో ఉన్నాయి కానీ లైట్ వేసలేదు ఏటా అనుకున్నాను. వేరేలా ఏటా అనుకున్నాను. సుధా తల్లి నీ గురించి తీసుకోవాలనుకున్నావు కేకు చేయడం, కానీ మీరు పెట్టుకోలేదు. అంటే పిల్లలు మనకి ఎదురవుతారని అనుకోలేదు అప్పటికి. అనుకోకుండా ఎదురైంది అనమాట బస్సులో. తలుచుకుంటున్నాను, చూసావు, తలుచుకుంటే అలా ఎదురైపోతాను. ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం. అది అది లేదు లేదు. బంగారం షాప్లో కూడా అనుకున్నాను కదా. నువ్వు పులపై నేనే వచ్చేసాను. ఎవరు చెప్తున్నారు ఫోటో ఎందుకే? అబ్బాయి అక్కడ ఫోటో కేక్ తినేస్తా మళ్ళీ ఇప్పుడే ముక్క ఫోటోతో ముక్క అట్లా హాయ్ చెప్పి హాయ్ వీడియో పెట్టుకుంటారా? ఎలా మనం తినిపించాలి. మన చేయకపోతుంది మళ్ళీ వాటర్ ఎక్కడ నువ్వు చేయపెట్టియా అంతే.